కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని, దీనికి కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు కారణమని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. వ్యవస్థలు కాకుండా వ్యక్తులు ఇష్టాల ప్రకారంగా పనులు జరిగాయని, ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిళ్లకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఇలా పలు అంశాలను కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్ పిసి ఘోష్ గురువారం ఉదయం 11:30 నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజ్జాకు నివేదికను అందజేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి డిపిఆర్ తయారు మొదలుకొని మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీల వరకు ఎప్పుడు ఏం జరిగింది, రికార్డుల ఆధారంగా ఎక్కడ ఎవరు బాధ్యులన్నది వివరంగా నివేదికల్లో తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికల్లో అక్రమాలకు బాధ్యులుగా ప్రస్తావించిన వారినే కాకుండా మరికొందరి పేర్లను కూడా న్యాయ విచారణ కమిషన్ నివేదికల్లో బాధ్యులుగా పేర్కొన్నట్లు సమాచారం. గత ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి, పనులను దగ్గర నుండి పర్యవేక్షించిన, ఆ సమయంలో సీఎంఓలు పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారి గురించి నివేదికల్లో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. 2019లో నిర్మాణం పూర్తయిన వెంటనే బ్యారేజీకి సమస్య వచ్చినా దాని గురించి తెలిసి పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు అయ్యే ఖర్చును పూర్తిగా నిర్మాణ సంస్థే భరించాలని స్పష్టం చేసినట్లు సమాచారం.